హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో నిమ్మరసంతో పల్లి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 7 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 7 ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజు నిమ్మకాయలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక్కో స్పూను పల్లీలు చొప్పున ఒక ఎండుమిరపకాయ తీసుకున్నానండి. నాకు ఆ నిమ్మరసానికి, ఆ పల్లీలకి, ఎండుమిరపకాయలకి అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. పచ్చడి బాగా రుచిగా ఉంది. పులుపు, కారం కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే నేను ఎండుమిరపకాయలు కూడా వేశాను. ఇవి రెండు ఒకేసారి వేసినా వేగిపోతాయి. ఆయిల్ ఏమీ వేసి నేను వేయించడం లేదు. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి బాగా దోరగా. పచ్చి వాసన కంపల్సరీగా పోవాలి, లేదంటే అంత టేస్ట్ ఉండదు, పచ్చడి జిగురు వస్తుంది. ఈ విధంగా మనకి పల్లీలు అయితే వేగిపోయాయి కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేశాను. అలానే కడాయిలోనే ఉంచి బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లార్చుకొని పొట్టు అయితే తీసుకోవాలి. చల్లారిపోయాయి మనకి. ఇప్పుడు మిక్సర్ జారీలో తీసుకొని అందులో వేయించుకున్న ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన పల్లీలు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్‌తో మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఇలా మూత పెట్టుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. నేను మామూలు వాటరే వేసాను. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ కూడా ఏం వేసేది ఏం లేదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమ్మకాయలు అయితే కట్ చేసి మనం నిమ్మరసం అయితే తీసుకోవాలి. గింజలు లేకుండా తీసేసుకోండి. నాకైతే 2 నిమ్మకాయలు పట్టాయి. బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు, లేదా టైం సరిపోనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి పచ్చడి. ఈ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవడమే, అంతే, రెడీ అయిపోయింది పచ్చడి. కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాంటి పచ్చడి అయితే చేసుకోండి. 5 నిమిషాల్లో అయితే మనకి రెడీ అయిపోతుంది పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకే బాగుంటుందండి, ఇంకా చపాతీలోకి అంతగా సెట్ అవ్వదు. ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని వేసుకోవాలి. నచ్చిన వాళ్ళైతే గీ వేసుకొనైనా తినొచ్చు. నేనైతే అలానే తినేస్తాము. పుల్లంగా, కారంగా భలే ఉంది ఈ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ తెలియకుంటే చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.